ఆంధ్రప్రదేశ్లో ప్రజాభిమానం ఎవరికుంది? జనాగ్రహం ఎవరి మీద పెరిగిపోతోంది? మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వీధుల్లోకి వస్తే చూసేందుకు ఎంతమంది వస్తున్నారు? సీఎం చంద్రబాబు ఆయన తనయుడైన లోకేష్ వస్తే ఎంతమంది పరుగులు తీస్తున్నారు అని ప్రశ్నించుకుంటే విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. ఎవరు ప్రజల గుండెల్లో ఉన్నారు? ఎవరు జనానికి దూరం జరుగుతున్నారు? ఎవరిని జనం ఆదరిస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలతో క్రమంగా సమాధానాలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. వచ్చే ఎన్నికల్లో 11 పోయి 1 కూడా రాదని కూటమి బ్యాచ్ తన బలమైన మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. అయినా సరే ఈ ఏడాదిలో జగన్ 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పాపులర్ లీడర్ గా మారారు. ఇటీవలి కాలంలో జగన్ 3 చోట్లకు వెళ్లారు. తెనాలి, పొదిలి, సత్తెనపల్లిలో ఆయన టూర్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆ విషాద సంఘటన జరగకుండా ఉంటే సీన్ వేరుగా ఉండేది. తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ బయలుదేరి పల్నాడు ముఖద్వారమైన సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల చేరుకునేందుకు 8 గంటలు పట్టింది. అది జగన్ కు ప్రస్తుతం ఉన్న పాపులారిటీ. 2024 ఎన్నికల్లో ఆయనకు వచ్చిన 11 సీట్ల సంగతి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని, 2029లో వైనాట్ 175 నినాదం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని వైసీపీ వర్గాలు, పార్టీ అభిమానులు ధీమాగా ఉన్నారు. పైగా ఇప్పుడు క్రౌడ్స్ ను బేరీజు వేసే విషయంలో వైసీపీ సోషల్ మీడియా యమా యాక్టివ్ గా ఉంది. టీడీపీ సానుకూల సోషల్ మీడియా ఇప్పుడు పోటీ పడలేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జగన్ సత్తెనపల్లి వెళ్లినప్పుడు కాన్వాయ్ కదలటానికి కూడా వీలు లేకుండా జనం గుమ్మిగూడారు. జగన్ అనుకూల నినాదాలిచ్చారు. అందులో అన్ని వర్గాల వారు ఉన్నారు. నడవలేని ముసలి వాళ్లు సైతం జగన్ ను చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే సింగయ్య మృతి చెందారనుకోవాలి. జగన్ కు పుట్ట పగిలినట్లుగా జనం వస్తూ ఉంటే చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ప్రజలు పట్టించుకోవటం లేదన్నది వైసీపీ వారి వాదన. కొన్ని వీడియోలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. చంద్రబాబు రోడ్డు మీద వెళ్తూ జనానికి చేతులు ఊపుతున్నా అటువైపుగా వస్తున్న జనం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దానికి టీడీపీ వారి వాదన మరోలా ఉంది. కొన్ని చోట్ల గుంపులు కూడొద్దని తామే చెప్పామంటూ వాళ్ళు వివరణ ఇచ్చుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో జనం భారీగా వచ్చి వారిని మేనేజ్ చేయటమే కష్టమైపోయిందని వివరణ ఇస్తున్నారు. ఇక లోకేష్ ఇటీవల మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి కూడా పెద్దగా జనం రాలేదట. జగన్ చేసిన సంక్షేమమే ఇప్పుడు కూడా ఆయన పట్ల అభిమానానికి కారణమవుతోందని పార్టీ వర్గాలంటున్నాయి. జగన్ తమకు చేసిన మేలును ఏపీ జనం ఎన్నటికీ మర్చిపోలేరని వాళ్ళు వివరణ ఇస్తున్నారు. జగన్ కు పెరుగుతోన్న పాపులారిటీ, జన ప్రభంజనానికి భయపడే చంద్రబాబు ఆగమేఘాల మీద తల్లికి వందనం నిధులు విడుదల చేశారని వైసీపీ వర్గాల వాదన. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు స్కీముకు కూడా అదే కారణమవుతుందని వాళ్ళు చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.